'ద లాస్ట్ హౌస్' నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ వాచ్ అంటే 1, 2 కిస్సింగ్ సీన్‌లు ఉంటాయన్నమాట. వాటిని ఇగ్నోర్ చేస్తే ఇంటిల్లిపాది హాయిగా కూర్చొని చూసేయొచ్చు. ఇక సినిమా స్టోరీ విషయానికొచ్చేస్తే ఇదొక సర్వైవల్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా. ఒకరోజు అనుకోకుండా బోరున వర్షం పడుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ బయటికెళ్దామని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ డోర్ ఓపెన్ కాదు. కిటికీలు ఓపెన్ చేస్తారు. ఓపెను కాదు. దొడ్డిదారిలో ఇంకో తలుపుంటదనమాట. అది ఓపెన్ చేద్దామని ట్రై చేస్తారు. అది ఓపెన్ కాదు. ఏ డోరు ఓపెన్ కాకపోయేసరికి చాలా కంగారు పడుతూ పక్కింట్లోకి చూస్తారు. అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. పక్కింటోళ్ళు కూడా ఇలాగే మాలాగే ట్రాప్ అయిపోయారు అని. అప్పుడు వాళ్ళు కాసేపు చల్లబడతారు. ఓకే. మేమే కాదు మా పక్కింటోళ్ళకి గూడా ఇదే పరిస్థితి అని. వర్షం అయితే బోరున పడుతూనే ఉంటుంది. వీళ్ళు కూడా బయటికెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. కానీ అది వర్కౌట్ కాదు. ఎప్పుడూ బయట స్వేచ్ఛగా తిరిగే ఈ జనాలందరూ వాళ్ళ ఇంటి పక్కనున్నోళ్ళని ఎవరిని పట్టించుకోరు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా! కానీ ఇప్పుడు మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళు ట్రాప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు పక్కింటోళ్ళతో, ఎదిరింటోళ్ళతో మాట్లాడుకుంటూ అసలు ఏం జరిగింది? ఎలా ఎందుకయింది? అని పలకల మీద రాసుకుంటూ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళతో పాటు మనకు అర్థమవుతుంది. వీళ్ళు మాత్రమే కాదు కంప్లీట్ ప్రపంచమే ఇలా ఎవరి ఇంట్లో వాళ్ళు ఇలా ట్రాప్ అయిపోయారు అని. మరి అలాగైతే సినిమా థియేటర్‌లో, షాపింగ్ మాల్‌ల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంట్రా అంటే తెలీదమ్మా. ఏమో ఎవడికి తెలుసు? ఈ సినిమాలో ఏమన్నా సరైన కంక్లూజన్ ఇచ్చారనుకుంటున్నారా ఏంటి? కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్‌గా, కొత్తగా ఉంది. బయట వర్షం పడుతుంది. లోపలున్న జనాలు బయటికి వెళ్ళలేకపోతున్నారు. అసలు బయట ఎందుకు అంతగనం వర్షం పడుతుంది? లోపలున్న వీళ్ళు బయటికెందుకు ఎళ్ళలేకపోతున్నారు? డోర్స్ ఎందుకు ఓపెన్ కావట్లేదు? అన్న ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగుంది గదా! ఎగ్జిక్యూషన్ అనేది కూడా బానే ఉంటుంది. మంచిగా వీళ్ళ ఫ్యామిలీ డ్రామా, వీళ్ళసలు ఎలా సర్వైవ్ అయ్యారు? లోపలున్నోళ్ళు గంట, 2 గంటలు, 2 నెలలు, 3 నెలలు, 5 సంవత్సరాలుగా ఇంటి లోపలే ఉంటారు. సినిమా కంప్లీట్‌గా కేవలం వీళ్ళ ఫ్యామిలీ లోపల ఏం జరుగుతుంది? వీళ్ళెలా బతికారు? ఎలా సర్వైవ్ అయ్యారు? అని మాత్రమే చూపిస్తారనమాట. వీళ్ళ ఎదిరింటోళ్ళు ఉన్నారా? లేరా? పక్కింటోళ్ళు ఉన్నారా? లేరా? వాళ్ళెలా సర్వైవ్ అయ్యారు? అనే విషయాలు వీళ్ళకసలు సంబంధమే లేదు. సినిమాలో ఏం చూపించలేదు. ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే. ఒక ఫాదర్, తన భార్య, ఇద్దరు పిల్లలు. వీళ్ళు 5 సంవత్సరాలుగా బయటికెళ్ళలేక ఇంట్లోనే ట్రాప్ అయిపోయి ఉంటారనమాట. అసలు ఇంట్లోనే ఉంటారు, తింటారు, ఇంట్లోనే పండించుకుంటారు. ఇలా నడుస్తూనే ఉంటదనమాట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అసలు ఇలాగా సరే ఒక 1 మంతో, 2 డేసో, 4 డేస్‌కో క్లైమాక్స్ వచ్చేస్తదేమో అనుకున్నా. లేదు. 5 సంవత్సరాలు ఆగార్రా. 5 సంవత్సరాలు వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. అసలు ప్రపంచం ఏమైతుందో తెలీదు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి బావున్నాయి. సర్వైవల్ ఎలిమెంట్స్ కూడా చాలా బావున్నాయన్నమాట. సినిమా కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళు బయటికెళ్ళలేరు. బయటికెళ్తే ఒక క్రీచర్ ఉంటదన్నమాట. ఆ క్రీచర్ అందరిని చంపేస్తూ ఉంటుంది. అసలు ఆ క్రీచర్ ఏంటి? వీళ్ళని ఎందుకిలా బంధించేసింది? ఎవరిని బయటికెళ్ళకుండా ఎందుకిలా చేస్తుంది? అన్నదానికి కంక్లూజన్ అనేది చాలా వరస్ట్‌గుంటది. అసలు మనం సినిమాని ఇంత ఇంట్రెస్టింగ్‌గా చూడటానికి కారణమే ఆ యొక్క కాన్సెప్ట్‌ని వాళ్ళు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని. కాకపోతే వీళ్ళు ఆ కాన్సెప్ట్ విషయానికొచ్చేసరికి జై తుస్ అంటారు. ఆ ఎండింగ్ గూడా ఎలాగుంటదంటే వీళ్ళేదో ఒక కాన్సెప్ట్‌ని రాసుకొని, ఒక ప్లాట్ పాయింట్‌ని పెట్టుకొని, సో, సినిమా ఎండింగ్ వరకు ఇలా నడిపిచ్చేద్దాం. ఎండింగ్‌కొచ్చేసరికి ఏదో ఒకటి ఎండింగ్ ఈళ్ళ మొఖాన కొట్టేద్దాం అన్నట్టే ఉంటదనమాట. ఆ ఎండింగ్ గూడా తలా తోకా లేకుండా ఎండ్ అయిపోతది. మనకస్సలు ఆ ఎండింగ్ జూసిన తర్వాత సాటిస్ఫాక్షనే రాదు. హాలీవుడ్ మూవీస్‌లో ఇలాంటి టైప్ ఆఫ్ ఎండింగ్స్ నేను చాలా జూసాననమాట. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి కాన్సెప్ట్ ఒకటి తీసుకొని నార్మల్‌గా అట్లా ఇంట్రెస్ట్‌తో పోనిస్తా ఉంటారనమాట. ఈ యొక్క క్వెషన్స్ అనేవి రైజ్ అవుతా ఉంటాయి సినిమా నడుస్తున్నప్పుడల్లా. ఎండింగ్‌కొచ్చేసరికి ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తారా అంటే నా నోస్ అన్నా. లేదు. సేమ్ ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ అన్నమాట. ఎండ్‌కొచ్చేసరికి స్టార్టింగ్ నుంచి వస్తున్న క్వెషన్స్‌కనేవి ఆన్సర్స్ ఇవ్వరు. ఈ సినిమా ఎండింగ్‌కైతే చాలా డిసప్పాయింట్ అయితారు. సో, ఎండింగ్ మాకు ఓకే. పర్లేదు. మిగతా సినిమా మంచిగుంటే చాలు అని అనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ఓకేనా? బాయ్. See you soon.